ఎండగడుతోంది భారత్. సోషల్ మీడియాలో భారత్ పై విషం కక్కుతోంది పాకిస్తాన్. ఈ పాక్ దుష్ప్రచారాన్ని ఆధారాలతో సహా కొట్టిపారేస్తోంది పిఐబి. S-400 వ్యవస్థను కూల్చివేసినట్టు పాక్ ఒక తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400 ని టచ్ కూడా చేయలేరు అంటూ ప్రకటించింది భారత్. భారత్ విద్యుత్ గ్రిడ్ ని కుప్పకూల్చినట్లుగా పాక్ ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రికల్ గ్రిడ్ 100% సేఫ్ గా ఉందని భారత్ ప్రకటన చేసింది. పాకిస్తాన్ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాల్లో కొన్నింటిని మనం చూస్తున్నాం. S-400 భారత్ అమ్ముల పొదిలో సుదర్శన చక్రంగా భావిస్తున్న S-400 పాకిస్తాన్ విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న డ్రోన్లను, మిసైళ్లను గాల్లోనే కూల్చేస్తున్న పాశుపతాస్త్రమిది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల్ని అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చగలిగిన ఆయుధమిది. ఒకేసారి 300 లక్ష్యాల మీద కన్నేసి ఉంచడమే కాకుండా ఏకకాలంలో 36 టార్గెట్లను ధ్వంసం చేయగల సత్తా ఉన్న. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. క్షిపణి అలాంటి S-400 ని ధ్వంసం చేసేసినట్లు తప్పుడు ప్రచారానికి దిగుతోంది పాకిస్తాన్. ఇండియన్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ని కూల్చేసినట్లు ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తోంది. అయితే ఇదంతా కూడా తప్పుడు ప్రచారమే అంటూ కొట్టిపారేసింది పిఐబి. S-400 కి ఏమీ కాలేదని, సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్లను, మిసైళ్లను నేల కూల్చే పనిలో ఉందని ప్రకటించింది. S-400 పై ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడంతో పాకిస్తాన్ కి చైనా సహాయం చేస్తోందని తేల్చింది పిఐబి. పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చైనా ప్రభుత్వ మీడియా సంస్థ విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నట్టు తెలిపింది. పాకిస్తాన్ వండి మార్చిన ఫేక్ కథనాల్ని చైనా, అజర్బైజాన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తెస్తున్నట్లుగా కూడా తెలిపింది పిఐబి. అత్యంత శక్తివంతమైన S-400 క్షిపణి రక్షణ వ్యవస్థని పాకిస్తాన్ కి చెందిన JF-17 యుద్ధ విమానం కూల్చేసినట్టుగా పీటీవీ ప్రచారం చేసింది. పంజాబ్ లోని అదంపూర్ దగ్గర ధ్వంసం చేసినట్లు చెప్పింది. ఈ వార్తను వెంటనే చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఐనీ షినుమా అందుకుంది. ఆ తర్వాత గ్లోబల్ టైమ్స్, అజర్బైజాన్ కూడా టెలికాస్ట్ చేశాయి. ఈ ఆన్లైన్ విష ప్రచారాన్ని పూర్తి ఆధారాలతో తిప్పికొట్టింది భారత్. ఇలాంటిదే మరొక ఫేక్ ప్రచారం. దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇండియన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పకూలిపోయింది అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని సర్క్యులేట్ చేస్తోంది పాకిస్తాన్. 70% ఎలక్ట్రికల్ గ్రిడ్ పనిచేయడం లేదని ఫేక్ పోస్ట్ పెట్టింది. పాక్ సైబర్ దాడిలో 70% భారత పవర్ గ్రిడ్ నిర్వీర్యమైపోయినట్లు ప్రచారం చేసుకుంటోంది. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపింది పిఐబి. భారత్లో విద్యుత్ వ్యవస్థ, ఎలక్ట్రికల్ గ్రిడ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిపింది. మరొక ఫేక్ పోస్ట్ ఏంటి అంటే, హిమాలయన్ రీజియన్ లో 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ని కూల్చేసినట్లుగా మరొక తప్పుడు ప్రచారానికి దిగింది పాకిస్తాన్. ఇది కూడా కంప్లీట్ గా ఫేక్ వీడియో. ఇప్పటి వరకు ఒక్క ఫైటర్ జెట్ ని కూడా కోల్పోలేదని ప్రకటించింది.